మరనాడు ప్రిన్సిపాల్ గారు రాజును కాలేజీలో చేర్పించారు. కాలేజీలో మొదటిసారి అడుగుపెట్టిన రాజుకు ఒక రకమైన కొత్త వాతావరణ ఛాయలు చుట్టుముట్టాయి. నిజానికి అతను ఆ వాతావరణంలో కడుగు పెడతాడని అనుకోలేదు. టెన్సింగ్ ఎవరెస్ట్ శిఖరం మీద పాదం మోపినప్పుడు ఎంత ఆనందపడుంటాడో దాదాపు అంతే ఆనందం పొందాడు రాజు. చంద్రకళను అప్పటికే స్త్రీల కాలేజీలో చేర్పించారు. కాలేజీలో పాఠాలు మొదలుపెట్టారు. ఆ రోజు సాయంకాలం ప్రిన్సిపాల్ గారు పుస్తకాలవి కొనుక్కోవడానికి డబ్బిచ్చారు. మా అమ్మాయి నువ్వు వెళ్ళి కావలసిన పుస్తకాలు కొనుక్కుని రండి అంటూ. రాజు బయలుదేరాడు. కారెక్కు అంది. అప్పటికే కారులో కూర్చుని రాజు రాక కోసం ఎదురు చూస్తోన్న చంద్రకళ. కారా, నేను నడిచొస్తానులేండి, మీరు కారులో రండి. సరేలే, నువ్వు నడిచి అక్కడికి వచ్చే లోపల నేను చంద్రమండలం చుట్టూ రావచ్చు, ఎక్కెక్కు. క్షమించండి, నేను నడిచొస్తాను. సరే, నేను నడిచే వస్తాను అంటూ కారు దిగింది చంద్రకళ. అబ్బబ్బే, మీరు కారులో షాపు దగ్గరకు వెళ్ళి ఉండండి, నేను తొందరగా నడవగలను. కారు కంటే వేగంగానా? డ్రైవర్, కారును షెడ్లో పెట్టు, మేం నడిచి వెళతాం. మీరు నన్ను ఇరకాటంలో పెట్టేస్తున్నారు. నడక అలవాటు లేని వాళ్ళు మీరు, కారు అలవాటు లేనివాడిని నేను. దారికొచ్చావు. నడిచి వెళ్లేవారు కారులో వెళ్లాలనుకుంటారు. కారులో వెళ్లేవాళ్లకు కాలినడక కష్టం, అందుకని కారెక్కు. రాజుకి కారెక్కడం తప్పలేదు. ఇద్దరూ వెళ్లి పుస్తకాలు కొనుక్కుని తిరిగొచ్చేటప్పటికీ వంటవాడు భోజనం తయారు చేసి ఉంచాడు. ప్రిన్సిపాల్ గారి భార్య పోయినప్పటి నుంచి అదే వంటవాడు వాళ్లకు సక్రమంగా రుచిగా అన్నీ అందిస్తున్నాడు. తల్లిలేని చంద్రకళకు, తల్లున్న తనకు వంటవాడి భోజనం తప్పలేదనుకున్నాడు రాజు. భోజనం చేసేటప్పటికీ అమ్మ జ్ఞాపకానికి వచ్చింది రాజుకి. భోజనం ముగించాక ఒక ఉత్తరం రాశాడు వాళ్ళమ్మకు. అమ్మకు నమస్కారాలు. నీతో చెప్పకుండా ఇంట్నుంచి వచ్చేశాను. ఇందాక అన్నం తినబోయే ముందు నువ్వు జ్ఞాపకానికి వచ్చావు. నీకు దూరంగా బతకాలి నేను. ఇక్కడికొచ్చాక నాకు మంచి ఆశ్రయం దొరికింది. ప్రిన్సిపాల్ గారు చాలా మంచివారు. వారే ఫీజులు చెల్లించారు. వాళ్ళింట్లోనే ఉంటున్నాను. ఇవాళ కాలేజీకి వెళ్ళాను. ప్రిన్సిపాల్ గారి అమ్మాయి చంద్రకళ కూడా నా క్లాసే. పాపం ఆ అమ్మాయికి తల్లి లేదు. వంటవాడు వండి పెడతాడు. ప్రిన్సిపాల్ గారు నా వంటి కుర్రాళ్లకు చాలా మందికి సహాయం చేశారు. ఆయన చేతి చలవ వల్ల ఎంతో మంది పెద్దవాళ్ళయ్యారు. నేను ఆయన చేయుతతో పైకి రావాలని కలలు కంటున్నాను. సరిగ్గా చదవని క్షణం నన్ను ఇక్కడి నుంచి పంపేస్తానన్నారాయన. అమ్మకు దూరమైన నాకు వారి చల్లని నీడ దొరికింది. దానికి దూరం కాను. నాన్నతో చెప్పు నేను కాలేజీలో చేరానని. మళ్ళీ నన్ను ఇంటికి లాక్కుపోతారేమో. అదేమీ కుదరదని చెప్పు. ప్రిన్సిపాల్ గారి రక్షణలో ఉన్నాను నేను. నాకు దిగులుగా ఉంది, కానీ చదువులో దాన్ని మర్చిపోగలనేమో. నిన్ను ఎప్పటికి చూస్తానో. ఇంటికి రావద్దన్నాడుగా నాన్న. అడుగు బయటకు వేశా. మళ్ళీ నా అంతట నన్ను ఇంట్లోకి ఎలా అడుగు పెట్టమంటావు? నీ చేతి చలువకు దూరమయ్యాననే దుఃఖంలో మరో చేతి చలువ కింద చేరాననే సంతోషంతో ముగిస్తాను ఈ లేఖ. నమస్కారాలతో సెలవు, రాజు. ఉత్తరం రామయ్య గారి చేతిలోనే పడింది. చించి చదివారాయన. ఎవరి దగ్గర నుంచండి ఉత్తరం? నీ ముద్దుల కొడుకు సిగ్గు లేకుండా ఉత్తరం రాశాడు. కాలేజీలో చేరాడట. వాడి మొహం ఇంకా ఏదో రాశాడు. దిగులట, మళ్ళీ రాడట. వీడిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తానా అంటూ ఉత్తరం చించి ముక్కలు చేసి పారేశారు. అయ్యో, అదేంటండి? వాడి జాడ తెలిసిందనుకుంటే ఆ ఉత్తరం చించి పారేస్తారేం? ఏం, ఇప్పుడు వాడి జాడ ఎవడికి కావాలి? మనకే. వెళ్ళి వాణ్ణి తీసుకురండి. వాణ్ణి చూసి ఎన్ని రోజులైంది? పాపం, దిగులు కూడా పడ్డట్టున్నావు. నోరు మూసుకుని నీ పని చూసుకో. నేను వెళ్ళి వాణ్ణి తీసుకురావడం జరగదు. ఒకవేళ వాడు ఇంట్లో కాలు పెట్టాడా చూసుకో ఏం చేస్తాను. నా కర్మీదంతా. ఉన్న ఒక గానొక్క కొడుకు. ఒకణ్ణి కాకపోతే ఇంకొకడిని కనలేకపోయావా? వాడన్న ఇంట్లో ఉండేవాడు. ఒకని ఉద్ధరించాం, ఇక రెండోవాడు. ఇంకొకడు పుట్టకపోవడమే మంచిదైంది. పోనీలే, ఇక నోరు మూసుకో. నోరు మూసుకోకపోతే నేనేం చేశాను? నోరు మూసుకునే ఉన్నాను. సరేలే, ఆ కండువ ఇటు పొలం వెళ్ళాలి. సీతం ఇచ్చిన కండువ వేసుకుని పొలం వైపు నడక సాగించారు. అప్పుడే కాలేజీ జీవితంలో రాజు ఒక సంవత్సరం గడిపేశాడు. అతని మార్కులు చూసిన ప్రిన్సిపాల్ గారికి కడుపు నిండిపోతోంది. తను మరొక తెలివి గలవాణ్ణి పెంచుతున్నాననే తృప్తి ఆయన కావాలి. అది రాజు వలన లభించింది. రాజుకు స్కాలర్షిప్ కూడా మంజూరైంది. ప్రతి ఏడు వస్తుంటున్నది. సెలవుల్లో పల్లెటూళ్ళలో కావలసినంత కాలక్షేపం అయ్యేది రాజుకు నిరుటి వరకు. ఈ ఏడాది సెలవుల్ని పట్టణంలో గడపాలతను. అతని ఊరు వాళ్ళు రాజు క్షేమ సమాచారాలు సీతమ్మ గారికి చేరేస్తుండేవాళ్లు. రామయ్య గారికి తెలియకుండా సీతమ్మ గారు అవి ఇవి చేసి సెలవులకు ఇంటికొచ్చిన పిల్లల ద్వారా పంపిస్తూ ఉండేది రాజుకు. అవి రాజుకే కాకుండా చంద్రకళకు కూడా బహు రుచిగా ఉండేవి. అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ గారు కూడా వాటిని రుచి చూస్తుండేవారు. చెప్పబడిపోయిన వాళ్ల నాలుకలకు పల్లెటూరి నేతి మిఠాయిలు ప్రాణం పోస్తుండేవి అప్పుడప్పుడు. వేసవి సెలవులకు ఇళ్లకు వెళుతున్న తన ఊరి వాళ్ళని చూసి తను వెళ్ళలేకపోతున్నానని దిగులు పడ్డాడు. మీరంతా అదృష్టవంతులు, ఇళ్లకు వెళుతున్నారు.
ఈ 2 నెలలు మీ తల్లుల చేతి వంటకాలు తింటూ హాయిగా పల్లెటూళ్ళలో గడుపుతారు. వెళ్ళిరండి. అమ్మని అడిగినట్లు చెప్పండి అంటూ సాగనంపాడు, కళ్ళలో చిందిన కన్నీటిని బలవంతంగా ఆపేసుకుంటూ. వేసవి సెలవుల్ని వృధా చేయకూడదు అనుకున్నాడు రాజు. ఆ రోజు రాత్రి 12 గంటలకు రాజు గదిలో వెలుగుతున్న దీపాన్ని చూసి చంద్రకళ మేడ మీద నుంచి కిందకు దిగొచ్చింది. పరీక్షలయ్యాక కూడా చదివే వాళ్లను ఎవరినీ చూడలేదు. నన్ను చూడండి. చూస్తున్నా, కానీ ఆ పుస్తకాలు కట్టకట్టి లోపల పెట్టు. ఎప్పుడూ చదివితే పిచ్చెక్కుతుంది. కానీ నాకు అలా కాదు, చదవకపోతే పిచ్చెక్కుతుంది. చదువు చదువు, ఇక ఈ ప్రపంచంలో ఇంకేం లేదా? అన్నింటినీ వదులుకునొచ్చాను, మిగిలింది చదువే. అందుకే దీన్ని వదలను. రాజు, సెలవుల్లో హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మాయి చెప్పినట్లు పుస్తకాన్ని మూలపెట్టు. ప్రిన్సిపాల్ గారు కూడా మేడ దిగొచ్చారు. అప్పటి వరకు ఆయనకు పుస్తకాలు చదవడం అలవాటు. రాత్రి 1 గంట అయితేనే గాని ఆయన పుస్తకాన్ని పక్కన పెట్టరు. అలాగే సార్, కానీ సెలవుల్లో ఊరికే తిని కూర్చుంటే నాకేం తోచదు. కాస్త చదువుతుంటే. అలా అయితే లైబ్రరీ నుంచి కొన్ని జనరల్ బుక్స్ తెచ్చి చదువు. కొన్ని రోజులు ఈ క్లాసు పుస్తకాల జోలికి పోకు. చదివి చదివి ఉన్నారు. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకో. అలాగే సార్. ఇప్పుడిలా బుర్ర తిప్పుతాడు. మళ్ళీ మనం అలా వెళ్ళగానే పుస్తకం పుచ్చుకుంటాడు. రేపు ఆ పుస్తకాల్ని మేడ మీద పెట్టేస్తా. అలా చేయకండి. ఇక వారం రోజుల వరకు పుస్తకాల్ని పట్టుకోనిలేండి. ఇలా లాభం లేదు నాన్న. ఒక వారం రోజులు ఏదైనా ఊరు వెళ్ళొస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఏమంటారు? అలాగే. ఎక్కడికైతే బాగుంటుందంటారు? అదంతా నీ ఇష్టం. రాజు, హైదరాబాద్ చూసావా? చంద్రకళ అడిగింది వెక్కిరింపుగా. లేదండి. అబ్బబ్బా, ఈ అండీ గిండి మాండే నాన్న. సమవయస్కుల మధ్య ఈ అండీలు గిండీలు ఎందుకు? చంద్ర కోపంగా అంది. ఇప్పటికే ఆ విషయంలో వాళ్ళిద్దరూ చాలాసార్లు వాదించుకున్నారు. 1 సంవత్సరంలోనే రాజారాం గారికి చంద్రకళకు రాజు ప్రవర్తన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అతనంటే తెలియని ఆత్మీయత ఆయనకు. అతనంటే ఏదో అభిమానం చంద్రకళకు. వీళ్ళిద్దరంటే రాజుకు గౌరవం. రాజును వాళ్ళింట్లో వానిగా చూసుకుంటున్నారు. పరాయివాడనే భావం ఎవరిలోనూ లేదు ఆ ఇంట్లో, నౌకర్లతో సహా. అది నిజమే రాజు. నువ్వు అమ్మాయిని అండి అనకు, చంద్రకళ అని పిలువు. అక్కర్లేదు, చంద్ర అంటే చాలు. నేను రాజు అని పిలవడంలే. అలా పిలవలేనండి. అదేం కుదరదు. బుద్ధిమంతుడని నాన్నగారు అండమే గాని ఇదేం బుద్ధో నాకు అర్థం కావడం లేదు. అదో రకం బుద్ధిలే, జోక్ చేశాడు రాజారాం గారు. అయితే నాన్నగారు, హైదరాబాద్ వెళ్ళొస్తాం. అలాగే, నిక్షేపంలా వెళ్ళిరండి. సార్, ఇప్పటికే మీరు చేస్తున్న సహాయం కాక. స్టాప్ స్టాప్, ఇదో గోల. మాట్లాడితే సహాయం, కృతజ్ఞత, గౌరవం, అబ్బబ్బా, పెద్ద పెద్ద పదాలు, బోరు. చెవులు మూసుకుంటూ అంది చంద్రకళ. అది నా కనీస ధర్మం. ఏదైనా అతి పనికిరాదు. మీకంత కోపమైతే అననులేండి, సారీ. సరే నాన్నగారు, రేపు ఉదయమే మేం హైదరాబాద్ వెళతాం. ఈ రాజుకు కాస్త బయట ప్రపంచం చూపిస్తేనే కాని లాభం లేదు. అలాగే అన్నారు రాజారాంగారు. ఆయన చంద్రకళకు ఎదురు చెప్పరు. ఎందుకంటే తల్లి లేని పిల్ల. తన పాలనలో తల్లి లేదనే విషయం ఆ అమ్మాయికి గుర్తు రాకుండా చెయ్యాలి. తల్లి తండ్రి తనే అవ్వాలి. రేపటికి తయారుగా ఉండు రాజు. దేశం తిరిగి ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవచ్చు, విజ్ఞానం పెంపొందించుకోవచ్చు. రకరకాల మనుషులు, వాతావరణం, అలవాట్లు, ప్రకృతి, ఇలా ఎన్నెన్నో విషయాల్లో కొత్త సంగతులు తెలుసుకోవచ్చు. బ్రతుకును బావిలోని కపలా చేసుకోకూడదు. బయట ప్రపంచంలోకి తొంగి చూడాలి. విజ్ఞానమే కాకుండా వినోదంగా కూడా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ సిన్సియర్గానే ఉండకూడదు. అప్పుడప్పుడు కాస్త మార్పు. సరే, ఈ పూటకి ఇక నిద్రపో. వాళ్ళిద్దరూ బయలుదేరారు. చంద్రకళ లైట్ తీసేసింది. మళ్ళీ దీపం వేశావో మెయిన్ స్విచ్ ఆపేస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. సరే, ఓకే, గుడ్ నైట్. రాజు కళ్ళల్లో ఒకసారి నీళ్లు తిరిగాయి. అవి ఆనందం ఎక్కువయ్యి అంచులపైకి ఎగదన్నిన కన్నీళ్లు. నిజంగా వీళ్ళకి ఎంతో రుణపడి ఉంటాను నేను. నడి సముద్రంలో మునిగిపోతున్న నా జీవిత నౌకను బాగుచేసి జీవితయానంలో సహాయం చేస్తున్న వాళ్ళు వీళ్ల రుణం ఎంత తీర్చినా తీరేది కాదు. ఆలోచనల్లోంచి నిద్రలో కొరిగాడు రాజు. మరనాడు హైదరాబాదుకు బయలుదేరారు రాజు, చంద్రకళలు. రాజు పల్లెటూరులో పుట్టి అక్కడే పెరిగాడు. పల్లెల్లో పెరిగే ఒక చెట్టులా నాజుకు నాగరికత అలవాట్లు, వీటిల్లో ఇంకా కొంచెం వెనకబడున్నాడు. చంద్రకళ పట్నంలో పుట్టింది, అక్కడే పెరుగుతోంది. పట్నంలో బంగళాల ముందు పెంచే చక్కని తీగల నాజుకు నాగరికత అలవాట్లు, వీటిలో ముందుంది ఆ అమ్మాయి. ఈ ఏడాదిలో ఎన్నెన్నో నేర్చుకున్నాడు రాజు. కానీ వినోదాలకు మాత్రం దూరంగా ఉన్నాడు. చంద్రకళ అలా కాదు. చదువుతుంది, వినోదాలు చూస్తుంది. జీవితంలో అన్నీ ఉండాలి, ఏదో ఒకటే కాదు అనేది ఆ అమ్మాయి సిద్ధాంతం. హైదరాబాదులో అడుగుపెట్టిన రాజు మొగ్గలో నుంచి తొంగి చూసిన పువ్వులా అనుభూతి చెందాడు. చంద్రకళ అతనికి అన్నీ చూపించింది చాలా ఉత్సాహంగా. సాలార్జింగ్ మ్యూజియంలో తానొక బొమ్మ అయిపోయాడు.
నెహ్రూ జూలాజికల్ గార్డెన్స్ లో అతనొక వింత మృగమైపోయాడు. గోల్కొండ కోటలో అతనొక చరిత్ర అన్వేషకునిగా ఊహించుకున్నాడు. ఆ రోజు సాయంకాలం పబ్లిక్ గార్డెన్ లో కూర్చున్నారిద్దరు. ఎలా ఉంది హైదరాబాదు? బాగుంది. ఈ సాయంకాలం ఎలా ఉంది? సాయంకాలంలా ఉంది. ఏడిచినట్లుంది నీ సమాధానం. సాయంకాలం ఆహ్లాదకరంగా ఉందనో, అలా ఉందనో, ఎలా ఉందనో చెప్పాలి కాని సాయంకాలం సాయంకాలంలా ఉండక రాత్రిలాగానో, మధ్యాహ్నంలాగానో ఎలా ఉంటుంది? సాయంకాలం సాయంకాలంలా ఉండడం కూడా గొప్పేగా. ఎలా? ఎలాగా? ఇందాక ఆ అమ్మాయిని చూసావుగా, అసలు అమ్మాయిలా ఉందా, ఎవరో అబ్బాయిలా ఉంది. చూడక కాలు తొక్కి సారీ సార్ అంటే నా వైపు గురువుగా చూసింది. అప్పుడు కొంచెం సేపు అయ్యాక అర్థం చేసుకోగలిగా ఆ గుడ్డల్లో ఉన్నది అబ్బాయి కాదని, అచ్చమైన అమ్మాయి అని. అందుకని ఆ అమ్మాయి ఆ అమ్మాయిలా ఉండడం కూడా ఈ కాలం గొప్ప అయింది. అందుకనే అలా అన్నా. అవును, నువ్వు చెప్పింది నిజమే. కాలం మారిపోతోంది. అభిరుచులు మారుతున్నాయి. నాగరికత పేరుతో ఎన్నెన్నో జరుగుతున్నాయి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు పెరుగుతున్నారు మరి. అయితే నువ్వింకా చీరలోనే ఉన్నావే, నీకు మాత్రం పెరగాలని లేదా? ఇది నా అభిరుచి, అది వాళ్ళ అభిరుచి. ఎవరి అభిరుచి బాగుంది? చెప్పలేం. ఒకళ్ళకు రుచించింది మరొకరికి రుచించకపోవచ్చు. నువ్వేమైనా చెప్పు, చీర కట్టుకున్న స్త్రీయే స్త్రీ. అయితే రేపటి నుంచి బెల్ల వేసుకుంటా. వేసుకో, అది నీ ఇష్టం. అప్పుడు నేను స్త్రీని కానా? దానికి ముందు ఇంకో చిన్న విషయం. అసలు నువ్వు బెల్ల వేసుకోవు. ఎందువల్ల? నీ అభిరుచులు అలవాట్లు నాకు తెలుసు, అందువల్ల. అవి మారచ్చుగా. మారచ్చు. అందరికీ ఈ విషయం వర్తించదు. వర్తించే వాళ్లలో నువ్వు లేవు. నా సంగతి ఎలా ఉన్నా నీ అలవాట్లు నువ్వు మారవు. ఏం? రాత్రి రూంలో పడుకుని ఏంటి చదువుతున్నావు? ఏదో పుస్తకం. ఏం పుస్తకం? ఆ మరి నువ్వేం చెప్పనక్కర్లే, అది ఫిజిక్స్ పుస్తకం. నీకెలా తెలుసు? నీ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి ఊహించాను. నిజమే కదూ? అవును. ఇక్కడ ఆ పుస్తకాలేనా? మరీ అంత పుస్తకాల పురుగు కాకూడదు. పుస్తకాల పురికి ఏ మందు కొడతారు? డీడీటీ, పెరతాయిన్ మాత్రం పనికిరావు. మరి అసలేం మందులు అక్కర్లే, ఇంకో పుస్తకం ఇస్తే చాలు. నీ వైద్యం బాగుంది, ఇక వెళదామా? ఇద్దరూ బయలుదేరి హోటల్లో భోంచేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. రాజు పడుకొని ఫిజిక్స్ పుస్తకం తీశాడు. ఏదో ఒకటి చదవకపోతే అతనికి తోచని కారణంగా ఆ పుస్తకాన్ని తెచ్చుకున్నాడు. చంద్రకళ చూడకుండా తెచ్చాననుకున్నాడు కాని అది కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదనుకునే పిల్లిరీతిగా తయారైంది. మరనాడు తిరుగు ప్రయాణం కట్టారు. హైదరాబాదులో కూడా రాజు ఫిజిక్సే చదివాడు అంటూ రిపోర్టు చేసింది చంద్రం రాజారంగారికి. ఆయన నవ్వి ఊరుకున్నాడు. వేసవి సెలవులు ముగిసేనాటికి రాజు రెండవ ఏడాది కోర్సంతా చదివేశాడు. కాలేజీలు తెరిచాక రాజుకు హాయిగా ఉంది. లేకపోతే చంద్రకళ అతడిని ఎక్కువసేపు చదవనిచ్చేది కాదు. అన్ని సిద్ధాంతాలు చెప్పి ఒక గిరి గీసేది. రాజును ఆ గిరి దాటద్దనేది. ఆ గిరి దాటనని మాటిచ్చేవాడు రాజు. కాని కొంచెం ఛాన్సు తగిలితే పురివిప్పేవాడు. అది కనిపెట్టేది చంద్రకళ. రెండవ సంవత్సరం విశ్వవిద్యాలయం వారు జరిపిన పరీక్షలు ముగిశాయి. రాజు చంద్రకళలు బాగా రాశారు. పరీక్షలు ముగిసి మరలా పరీక్షా ఫలితాలు తెలిసే వరకు గడపాల్సిన సెలవుల కాలం రాజుకు భయంకరంగా, చంద్రకళకు నయనానందకరంగా కనిపిస్తున్నాయి. ఈ రెండేళ్లలో తండ్రిని పూర్తిగా మరిచిపోయాడు. తండ్రంటే అతనికి ద్వేషం, కసి ఎక్కువయ్యాయి. తల్లిని మరిచిపోవాలన్నా మరిచిపోలేడు. వేసవి సెలవుల్లో విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద గడపడం ఒక వరం కాబోలు. తనకు ఏ జన్మలోనూ ఎవరో పెట్టిన శాప కారణంగా ఇలా తల్లిదండ్రులకు, వాళ్ల ఆత్మీయతకు సుదూరంగా బతకాల్సి రావడం కాబోలు అని అనుకుంటుంటాడు మధ్య మధ్యలో. పరీక్షలు ముగిసిన తర్వాత ఒక రోజున రాజు అవుట్ హౌస్ లో కూర్చునున్నాడు. అతని కుడి చేతిలో ఒక బొమ్మ, ఎడమ చేతిలో మరొక బొమ్మ ఉన్నాయి. అవే అమ్మా నాన్నల బొమ్మలు. ఏంటి, బొమ్మరిల్లు కాని బొమ్మల పెళ్లి కాని ఆడుతున్నావేంటి? వెనక నుంచొచ్చి చంద్రకళ అడిగింది అక్కడే కూర్చుని. కాదు, ఇది మా అమ్మ, ఇది మా నాన్న. ఇప్పుడు నీకు తోలు బొమ్మలాట చూపిస్తా చూడు అంటూ బొమ్మలను ఆడించడం మొదలు పెట్టాడు. ఆ అబ్బాయి ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడండి అంటుంది తల్లి బొమ్మ. ఓ అబ్బో, పాస్ అయ్యాడులే నీ కొడుకు. చాలా మంది పాస్ అవుతున్నారు ఫస్ట్ క్లాస్ లో. మీ వాడి ఘనత ఏం లేదులే అంటుంది తండ్రి బొమ్మ. ఈ కథ నాకు తెలుసులే. ఆ బొమ్మలు అవతల పాడేసి ఈ సెలవుల్లో ఏం చేద్దామనుకుంటున్నావో ముందు చెప్పు. చేసేదేముంది? ఉదయం ఒక సబ్జెక్టు పలహారం, మధ్యాహ్నం ఇంకో సబ్జెక్టు లంచు, సాయంకాలం చంద్రకళ గారి తిట్ల భోజనం. నిన్ను తిట్టడం తప్ప నాకు పనేం లేదనుకోకు. అయినా నిన్ను తిట్టాల్సిన అవసరం నాకు లేదు. నాకు కోపం వచ్చింది, నేను పోతాలే అంటూ మూతి బిగించుకుని 3 సార్లు అటు ఇటు తిప్పి లేచి నిలబడింది. వద్దొద్దు, వెళ్ళనే వద్దు. ఇంతకు నీ ప్రోగ్రాం సంగతి చెప్పు.
నేను నీ దశలోకొచ్చాను. లైబ్రరీలోని పుస్తకాల్లో దూరతాను. నిజంగానా? అవును, నిజమే. ముమ్మాటికి నిజమే. కొన్ని జనరల్ బుక్స్ చదువుతాను. నా ప్రోగ్రాం సంగతి చెప్పనా మరి? హాయిగా భోజనం, ఇంకా హాయిగా నిద్ర. నిజంగానా? నిజంగానే. అయితే సినిమాకు వెళదాం పద. సినిమాకా? మారు మాట్లాడక తయారవు. ఆ రోజు సినిమా హాల్లో పక్కపక్కన కూర్చుని సినిమా చూస్తుంటే చంద్రకళ చేతులు, కాళ్ళు అతనికి మధ్య మధ్య తగులుతుంటే ఏదో వింతగా అనిపించింది రాజుకు. ఆ రోజు పోస్ట్లో రాజు పేర ఒక పత్రిక వచ్చింది. అది ఎందుకొచ్చిందో చంద్రకళకు అర్థం కాలేదు. విపదీసి లోపల పుటలు తిరగేస్తూ ఒక పేజీలో ఆగిపోయింది. అక్కడ బాపు బొమ్మ అందంగా వంపులు తిరిగుంది. ఆ పేజీల్లో ముసుగు అనే కథ ప్రచురించబడింది. రచయిత పేరు రాజ్. చంద్రకళకు అర్థమైంది అసలు సంగతి. అవుట్ హౌస్లోకి దారి తీసింది, పత్రికను వెనకాల దాచిపెట్టుకుంటూ. రాజు ఏదో రాస్తున్నాడు. అయ్యా రచయిత గారు. ఉలిక్కిపడి గబగబా రాస్తున్న పేపర్లను అడుగున పెట్టబోయే ప్రయత్నం చేయబోయాడు. కలం మూత పెట్టబోయి క్యాపును కింద పడేసుకున్నాడు. కంగారు పడకండి రచయిత గారు. రచయిత? ఎవరు? ఎవరా? మీరే. నేను రచయితనా? ఇది ఒక వేళకోళమా? వేసవి సెలవుల్లో నీకు కాలక్షేపానికి నేనే దొరికానా? అయ్యా రచయిత గారు, మీ కథ తిరిగి రావాలా, అచ్చు కావాలా? తిరిగి రావాలంటే తెలీదు కాని అచ్చు కావాలంటే నన్ను వరమివ్వమని వేడుకో. చిత్తం. వరమివ్వు తల్లి. అటుల కాదు నాయనా, కళ్ళు మూసుకుని చేతులు జోడించు. చేతులు జోడించడమేమిటి? ఈ పత్రికేమిటి? అంటూ వెనకగుండా వచ్చిన రాజారాం గారు చంద్రకళ చేతుల్లోని పత్రికను లేగారు. అబ్బబ్బా, నాన్నగారు సీను పాడు చేశారు. రాజు కథలు రాస్తున్నాడు, నేను ఏడిపిస్తుంటే మీరు. సారీ అమ్మా, సారీ. నేను వెళతాను. సీను మళ్ళీ మొదలుపెట్టు. ఏం బాగుంటుంది సస్పెన్స్ తెలుసుకుని హిచ్కాక్ సినిమా చూసినట్టు. రాజు, కథలు రాస్తున్నావేంటి? లేదండి, ఈ మధ్య ఏవేవో ఊహలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాగితాలు నలుపు చెయ్యాలని ఏదో తపన. లోపల నుంచి ఉవ్వెత్తుగా ఎగిసిపడుతున్న ఆలోచనల అలల చప్పుళ్ళు. వెరీ గుడ్. నీలో నుంచి కవిత్వం పెళ్ళుబుకుతోంది నాయన. ఈ కవితా ప్రవాహంలో మేము స్నానాలు చేస్తాం. ఈ లోపల రాజారాంగారు కుర్చీలో కూర్చుని కథను ఒక బిగిన చదివేశారు. బాగుందోయ్. ఏవో చిన్న చిన్న సవరణలు అవసరం అవుతాయి కానీ కథ ఓ హెన్రీ కథలా ఉంది. ముందు ముందు మంచి కథలు రాయగలవు నువ్వు. కొద్దిసేపట్లో చంద్రకళ కూడా ఆ కథ చదివేసింది. ఈ కథ ప్రచురింపబడిన శుభ సందర్భంలో రాజు పార్టీ ఇస్తాడు. ఏం పార్టీ? టీ పార్టీయా? కాదు, మ్యాజిక్ పార్టీ. పివి సర్కార్ వారి ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శనం నేడే చూడండి. రాజుకు రాబోయే పారితోషికంతో ఇవాళే పార్టీ. ముగ్గురు నాటి సాయంకాలం సర్కారు ప్రదర్శిస్తోన్న ఇంద్రజాల ప్రదర్శనకు వెళ్ళొచ్చారు. ప్రదర్శన నుండి తిరిగొచ్చాక కూడా ఆ వాతావరణం నుండి ఇంకా బయటకు రానట్లే అనుభూతి చెందుతుంటే రాజారాం గారు ఒక సంఘటన చెప్తాను వినండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకసారి మద్రాసులో ఒక మ్యూజిషియన్ ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆరు బయట. సరిగ్గా సాయంకాలం 7 గంటలకు ప్రదర్శన మొదలవుతుంది. 9 గంటలకల్లా ముగుస్తుందని ప్రచారం చేయబడింది. జనం వేలకు వేలు ప్రదర్శన చూడ్డానికి వచ్చారు. ఎప్పుడెప్పుడు 7 గంటలవుతుందా అని వేచి చూస్తున్నారు. 7 గంటలయింది. ప్రదర్శన మొదలు కాలేదు. 7:30 అయింది. స్టేజి మీదకు రానేలేదు. ప్రేక్షకుల దృష్టంతా స్టేజి మీదే ఉంది. ఓర్పుతో కూర్చున్నారు. 8 అయింది. ప్రేక్షకుల ఓర్పుకు పరీక్ష పెట్టినట్లు అనిపిస్తోంది. ఇలా ప్రేక్షకులంతా వేచి చూస్తూనే ఉన్నారు. సరిగ్గా 8:55 స్టేజి మీదకు టై సవరించుకుంటూ చేతిలోని చేతికర్రను తిప్పుకుంటూ మ్యాజిక్ చేసే వ్యక్తొచ్చి ప్రేక్షకులకు నమస్కరించుకుని గొంతు సవరించుకోబోయాడు ఏదో చెప్పడానికి. అంతలో ప్రేక్షకుల్లో అంత పెద్దగా ఇప్పుడా రావడం, ఇదేం పంక్చువాలిటీ, ప్రదర్శన ముగిసే కాలానికి మొదలు పెట్టడమా అని అరిచారు. ఆ మ్యూజిషియన్ తన గడియారం వంక చూసుకుని అయితే ఇప్పుడు ఎంతయిందంటారు అన్నాడు. ప్రేక్షకులు మళ్లీ బృందగానం చేశారు 9 కావస్తోంది అని. అతను వెంటనే అదేంటి, నా గడియారంలో ఇప్పుడే 7 గంటలు కావస్తోంది. అందుకే ప్రదర్శన మొదలు పెట్టడం కోసం వచ్చాను. నేను చాలా పంక్చువల్. సరే, మీ వాచీలు చూసుకోండి, ఇప్పుడు 7 కావస్తోంది అని అన్నంతోనే అందరూ తమ తమ గడియారాల్లోకి చూసుకున్నారు. 7 కావస్తోంది. అంతా ఆశ్చర్యపోయారు. 7 కావస్తోంది. నా ప్రదర్శన మొదలు పెడుతున్నాను. మీ గడియారాల్లోకి చూసుకోండి. 9 అయింది. నా ప్రదర్శన ముగిసింది అన్నాడు. అందరి గడియారాలు మళ్లీ 9కి మారాయి. మద్రాసు టవర్ క్లాక్ కూడా ఆ కొన్ని సెకన్ల కాలం 9కి బదులు 7 గంటలనే సూచించిందట. దీన్నే హిప్నాటిజం అంటారు. రాజు, చంద్రకళలు ఆయన చెప్పే తీరుకు నిజంగా ప్రదర్శనే జరుగుతుందని ఆశ్చర్యపోయారు. ప్రిన్సిపాల్ గారు చెప్పే రకరకాల అనుభవాలు వాళ్ళిద్దరికీ ఎంతో ఉపయోగపడేవే.
వాళ్లను ఆలోచింపజేసేవే. అలా వాళ్ళిద్దరి బుర్రలకు పొదును పెట్టడం ఈ సెలవుల్లో ప్రిన్సిపాల్ గారు చేసిన పని. బయట ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న వాళ్ళిద్దరికీ కొత్త కొత్తగా ఉంటోంది. పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఉండేది ఒక రకమైన టెన్షన్ అయితే, పరీక్షా ఫలితాలు వచ్చే వరకు దాని వేగం ఇంకో రకంగా ఉంటుంది. ఆ రోజే పరీక్షా ఫలితాలు ప్రకటింపబడ్డాయి. రాజు, చంద్రకళలు ఇద్దరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఇక తొందరగా కాలేజీలు తెరిస్తే బాగుండు అని అనుకుంటున్నాడు రాజు. అతని ధ్యేయానికి వేగం పెరుగుతోంది. ఈ సంగతి తెలిసి ఆనందించే అమ్మకు తను ఎంతకాలం దూరంగా ఉండాలో అనే విషయం అతనిలో మెదిలేసరికి కళ్ళ నుండి నీళ్లొచ్చేశాయి. ఈ సెలవుల్లో రాజులోని రచయిత విజృంభించాడు. చంద్రకళ, రాజారాంలు అతని ప్రథమ అభిమాన పాఠకులు. అంతేకాకుండా సద్విమర్శకులు. వాళ్ళు అతని కథలను మెచ్చుకోవడమే కాకుండా తాను వచ్చే లోపాలను విమర్శించడం వల్ల అవి అతనికి మంచి తీరానికి చేర్చడానికి ఉపయోగపడే పడవల్లా పనిచేస్తున్నాయి. కళాశాలలు తిరిగి తెరవబడ్డాయి. రాజారాం గారు రాజు, చంద్రకళలను బిఏలో చేర్చారు. మీ ఇద్దరికీ ఒకే గ్రూపు ఎందుకు ఇప్పిస్తున్నానో తెలుసుగా. దీనిలో కొంత స్వార్థం ఉంది. పరిమళ ద్రవ్యాలకు దగ్గరగా ఉన్న వాటికి కూడా ఆ వాసన తప్పక తగులుతుంది. అందుకే అని రాజుతో అంటున్నప్పుడు రాజు లోపల ఎంతో సంతోషపడిపోయాడు. మళ్లీ రాజు పుస్తకాలు పురుగవుతున్నాడనే విషయం చంద్రకళ గమనించింది. ఆ రోజు రాత్రి ఆ విషయం మీద దుమారం లేపింది. 24 గంటలు చదివితే బుర్ర ఏమైపోతుందో తెలుసా? చంద్రకళ మళ్లీ నా మీద దుమారం లేపబోతున్నట్లుంది. అవును, నీ మీదే. 24 గంటలు ఒకే పనిని చేస్తే పిచ్చెక్కుతుంది. ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో విషయాలున్నాయి. వాటికి కొంత సమయం ఏర్పరుచుకోవాలి. ఏమంటారు నాన్న? నిజమే రాజు, చంద్రకళ చెబుతోంది చాలా కరెక్ట్. మనకున్న కాలాన్ని ఒక వరుస క్రమంలో విభజించుకున్నాం. ఒక్కొక్క సమయాన్ని ఒక్కొక్క విషయానికి ఉపయోగించుకోవాలి. అంటే పలహారం చేసే వేళప్పుడు ఆడుకోకూడదు, ఆడుకునే వేళల్లో చదువుకోవద్దు, ఇలా. అందుకని సాయంకాలాలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కు అవకాశం ఇవ్వు. ఏదో ఒక గేమ్ ప్రాక్టీస్ చేయండి. ఈ మహానుభావుడు ఏ గేమ్ ఆడతాడు అంటూ ఆలోచనలో పడింది చంద్రకళ. నీకు ఏ ఆట అంటే ఇష్టమోయ్? నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాణ్ణి. అక్కడ ఆటల జోలికి వెళ్లేవాణ్ణి కాను. ఇక్కడికొచ్చిన ఈ 2 ఏళ్లలో పుస్తక బౌలింగ్ తోనే సరిపోయింది. సరే, షటిల్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ప్రాక్టీస్ చేయండి రేపటి నుంచి. ఏమమ్మా, ఏమంటావ్? అవును నాన్నగారు, ఏదో ఒకటి చేయక తప్పదు. లేకపోతే ఈ పుస్తకాల పురుగు అందుకున్నాడు రాజు. నవ్వుల పువ్వులు జలజలా రాల్చారు ముగ్గురు. మరనాడు చంద్రకళ, రాజులు ఆటల ప్రారంభోత్సవం చేశారు. వాటిల్లో రాజారాంగారు అప్పుడప్పుడు చేయి పెట్టడం, పరీక్ష పేపరు దిద్దడంలో అక్కడక్కడా పెట్టే గుర్తుల్లా ఉండిపోతున్నాయి.